ఇక నల్గొండ జిల్లా చెరువుగట్టు శ్రీ జడల పార్వతీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండవ శ్రీశైల క్షేత్రంగా పేరుగాంచిన చెరువుగట్టు పుణ్యక్షేత్రం శివనామ స్మరణతో మారుమరుగుతోంది. లక్షలాది మంది భక్తుల నడుమ రామలింగేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. వేద మంత్రాల నడుమ మంగళ వాయిద్యాలతో సర్వంగా సుందరంగా అలంకరించిన కళ్యాణ మండపానికి స్వామివారిని తీసుకుని రాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మార్గశుద్ధ రథసప్తమి రోజున బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య దీక్షితావధాని ఆచార్యత్వమున ఆలయ ప్రధాన అర్చకులు రామలింగేశ్వర శర్మ పర్యవేక్షణలో స్వామివారి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించడానికి తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. కళ్యాణం కమనీయం, రామలింగేశ్వర స్వామి కళ్యాణం. మంగళసూత్రానికి పూజ జరుగుతుంది. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ ఆ మాంగళ్యానికి నమస్కారం చేసుకోండి. అమ్మవారికి సమర్పించబోయేటువంటి ఆ మంగళసూత్రం లోకాల్లో ఉండేటువంటి సమస్త స్త్రీ జనాలందరికీ కూడా సౌభాగ్యాన్ని ప్రసాదించాలని బంగారమయమైనటువంటి ఆ మంగళసూత్రాన్ని ఆ అమ్మవారికి సమర్పించే ముందు మహాగౌరిని ఆవాహన చేసుకుని షోడశోపచారం పూర్తి చేస్తున్నారు. మంగళసూత్రానికి క్షీర గోవు పాల చేత ప్రక్షాళన చేసి అనంతరం పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. అందరూ కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః.
శివాయ నమ శివాయ నమ శివాయ అనుకున్నా जलरामलिंगेश्वर स्वामी नामधेय श्रीमतः परमशिवसुगोत्रोद्भवस्य जलरामलिंगेश्वर स्वामी नामधेयस्य पार्वती देवी नाम धर्मपुत्री समेतस्य सर्वकला परिपूर्णार्थं ईशानादि पंचब्रह्ममूर्तीनाम् अत्यंत तेज परिपूर्णार्थं लोक कल्याण सिद्ध्यर्थं अस्मिन् ग्रामे स्थितानां ब्राह्मणादि चातुर्वर्णानां क्षेमस्थैर्य विजय भयारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं స్వామివారి సంకల్పం చేస్తున్నారు. చేతులు జోడించి స్వామిని నమస్కారం చేసుకొని మమాని నమస్కారం చేసుకోండి ఒక్కసారి. పంచముఖ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఈ రోజున
మనని అనుగ్రహించడానికై సత్యోజాత స్వరూపంలో మనకు స్వామి అనుగ్రహాన్ని అందించడానికై ప్రాంగుఖుడై కళ్యాణ మండపం నందు ఏం చేసి ఉన్నారు ఆ కళ్యాణ సుందరమూర్తిగా జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనో దేవీ సరస్వతి రాజేభిర్వాజమీవతి హే నామ విత్రియవద బృహతః పర్వత సరస్వతీ సుముహూర్తకాలే సూర్యాదీనా నవానా గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఐషాయజ్ఞముదమర్చోదేహం రాజస్పోషాముదసిద్ధ యజ్ఞే సపత్నా అస్మదధారే భవంతోత్తమన్నాకమధినిరోహదేవం సహృదయం సామనస్యమవిద్వేషం గృణోమి మహ అన్యో అన్యమభిహర్యదవత్సంజాతమే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ ఆ మాంగళ్యానికి నమస్కారం చేసుకోండి. అమ్మవారికి సమర్పించబోయేటువంటి ఆ మంగళ సూత్రం లోకాల్లో ఉండేటువంటి సమస్త స్త్రీ జనాలందరికీ కూడా సౌభాగ్యాన్ని ప్రసాదించాలని బంగారమయమైనటువంటి ఆ మంగళ సూత్రాన్ని ఆ అమ్మవారికి సమర్పించే ముందు మహాగౌరిని ఆవాహన చేసుకుని షోడశోపచారం చేస్తున్నారు. మంగళ సూత్రానికి క్షీర గోపాల చేత ప్రక్షాళన చేసి అనంతరం పూజా కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులు సందడితోటి ఈరోజు కళ్యాణం చాలా వైభవంగా కనుల పండుగగా జరుపుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండే విధంగా కోరుకున్న కోరికలు నెరవేరంగా మరి ఆ భగవంతుని ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సకల జనులందరూ సంతోషంగా ఉంటూ ఈ ప్రభుత్వానికి ఇంకా దేవుని యొక్క ఆశీస్సులు చాలా బలంగా అందించాలి. ఈ సకాలంలో వర్షాలు పడి రైతులకు పాడి పంటలు పండి ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని రకాలుగా భగవంతుని దీవెనలుంటూ రాబోయే రోజుల్లో ఈ టెంపుల్కి ఘాట్ రోడ్ నిర్మాణం కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరగవలసి ఉన్నాయి. దశల వారీగా మళ్ళీ జిల్లా మంత్రి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఘాట్ రోడ్ నిర్మాణంతో పాటు సత్రాలు కానివ్వండి కింద పార్కింగ్ ప్లేస్ కానివ్వండి చాలా అభివృద్ధి కార్యక్రమం త్వరలో చేసుకోబోతాం. ఖచ్చితంగా భగవంతుని దీవెనతోటి ఈ మా ప్రాంతం అంతా నగరకలుగా నల్గొండ జిల్లా అంతా కూడా నమో నమ శంకర పార్వతీభ్యాం. తెలంగాణ రాష్ట్రంలో శైవ క్షేత్రమైనటువంటి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో నిన్న ప్రారంభించి ఈరోజు అష్టమి భానువాసరం ఆదివారం ప్రయుక్తంగా పర్వదినంలో రోజున స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభించి ఈరోజు ఇప్పుడుతోటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా లోకా సమస్త సుఖినో భవంతు అంటే రాష్ట్రము దేశము అందరూ సుభిక్షంగా ఉండాలని ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. అలాగే లోకల శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు సమక్షంలో అలాగే ప్రధాన అర్చకులు ఉప ముఖ్య అర్చకులు వీరందరి సమక్షంలో నా అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షావధాని నా పేరు టీటీడీ వేద పండితులు నా ఆధ్వర్యంలో ఈ దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఈ కార్యక్రమం వల్ల రాష్ట్రము అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈరోజు సాయంత్రం తెప్పోత్సవం అలాగే 4వ రోజు పొద్దుట
మహాపూర్ణాహుతి, అలాగే సాయంత్రం పుష్పయాగం, ఇటువంటి కార్యక్రమాలు ఈ 4 రోజుల కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. కాబట్టి 50 మంది భక్తులు వచ్చి స్వామివారి తీర్థం దేవునికి పోస్తూ ఉంటారు. ఇంకా ఇవే కాకుండా ఈరోజు కళ్యాణ మహోత్సవం జరిగింది. సాయంత్రం తెప్పోత్సవం కార్యక్రమం కూడా ఉంటుంది. మళ్ళీ 5 రోజులు ఒకటి అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుంది, తర్వాత గ్రామోత్సవ కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఒక 5-6 రోజులకు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా చెరువుగట్టు పుణ్యక్షేత్రంలో జరుగుతూ ఉంటాయి. ఇది నల్లగొండ జిల్లాలోనే అసలు ఎంతమంది జనం అంటే చెప్పలేము మనము, ఎంత లక్షల జనాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది మన తెలంగాణ ప్రభుత్వానికి కూడా తెలవాలి, కేసీఆర్ గారికి కూడా తెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఫెసిలిటీస్ కూడా మనకు అభివృద్ధి చెందాలి. ఎందుకంటే చాలా ఫెసిలిటీస్ అనేవి కూడా తక్కువగా మనము ఇంకా కల్పించలేకపోతున్నాం, ఎందుకంటే మనకున్న బడ్జెట్ రీత్యా. కాబట్టి అట్లాంటివి కూడా ఇంకా ఎక్కువ కల్పించడానికి కూడా మనకు భగవంత్ సంకల్పంగా జరగాలి. మన ముఖ్యమంత్రి సంకల్పం కూడా జరిగి మనకి ఇంకొంచెం మంచిగా జరగడానికి అభివృద్ధి, ఇంకా ఈ చెరువుగట్టు పుణ్యక్షేత్రం అభివృద్ధి ప్రజల్లో ఆ రామలింగేశ్వర స్వామి కల్పించి అందరికీ శక్తి కల్పించాలని, అందరికీ మంచి జరగాలి.